ఎంత పెద్ద స్టార్ట్. ఇవాళ మేము మా చిట్టిపొట్టి గ్యాంగ్తో పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక్కొక్కరికి 25 పానీపూరీస్ వస్తాయి. అయితే ఓన్లీ 5 మినిట్సే. ఆ 5 మినిట్స్లో ఎంత కంప్లీట్ చేస్తారో చూద్దాం. ఓన్లీ 5 మినిట్స్ టైం అంతే. మింగుతారా కక్కుతారా ఏం చేస్తారో మాకు తెలియదు ఇక. అయితే ఎవరెవరు ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేస్తారు విన్ అయిన వాళ్ళకి ఒక స్వీట్ పానీపూరి, లేకపోతే 500 రూపీస్. ఓకే, అట్లా అని వీడియోలో చెప్తాం కానీ 500 రూపీస్ మీరేం చేసుకుంటారా కదా? అంతే. ఏ వద్దులేరా 500 రూపీస్ 1000 ఇచ్చి పైసలు ఇచ్చి కాదులే. విన్ అయిన వాళ్ళకి ఇగో ఇట్లాంటి ఒక గోవా షాట్, గోవా పోయేటప్పుడు యూజ్ అవుతుంది కదా. ఏమంటారు చిన్న చిన్నగాడు ఫ్యాన్స్ ఎంతమంది కామెంట్ చేయండి. అండ్ మేము ఒక షార్ట్ వీడియో చేసినాం కదా, మేము ఒక షార్ట్ వీడియో చేసినాం కదా, అలా చిన్ని అయిపోయింది. అయితే ఆ చిన్ని ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఇవాళ మేము చిన్నుతోనే జుంబరే అయితే ఆ సైజ్కి ఆయనకి ఆ డ్రెస్సులు దొరకవు. అందుకే ఇంకా తిరిగి కాళ్ళని అరిగిపోయి ఆఖరికి ఇట్లాంటి షార్ట్ దొరికింది. నించో చిన్న ఒకసారి, గోవాలో దొరికింది. ఒకసారి నించో. 2, 3 స్టార్ట్. ఎన్ని వస్తాయి? ఒక్క ప్యాకెట్లో 100 వస్తాయి. అందుకే ఎక్స్ట్రా ఎందుకని తినేస్తున్నాం. వీళ్ళేమో ఏదో నేను ఒట్టిగా తిన్నా అంతే. ఇక అంతా తినేసి కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ మా చిన్నగాడి 5 తినేసింది, 3 నేనేదో ఒట్టిగా అన్నా. సరే ఫస్ట్ అయితే అన్ని బ్రేక్ చేసేద్దాం. బ్రేక్ చేసి ఇదంతా ఫిల్ చేసుకుందాం. లేకపోతే ఒక పని చేద్దాం. ఏం చేద్దాం తెలుసా? పప్పు నింపేద్దాం. ఇది మాత్రం కప్పులో పోసుకుందాం. ఎవరికి వాళ్ళు ముంచుకొని తినేస్తారు. ఏమంటావు? అయితే ఫస్ట్ మేము బ్రేక్ చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నావా? చిన్నప్పుడు నేనా ఇలాగా పానీపూరి తింటున్నాం. అక్కడ అన్నం పెట్టిన అన్నం ఎవరు తింటారో, గుత్తొంకాయ కూర వండిన. ఆ గుత్తొంకాయ కూర కూడా ఇప్పుడు ఆ చికెన్ కారం పొడి చేసిన. చికెన్ కారం పొడి కోసం వెయిట్ చేస్తున్నా. చూడు ఒక సైడ్ అది పెట్టేస్తే అయిపోతుంది. బ్రేక్ చేస్తున్నాం కదా. అవి ప్లాస్టిక్ కప్స్ ఉన్నాయి చూడు. కప్స్ ఆడనే ఉన్నాయి చూడు. ఇప్పుడు ఈ కొండ తినడానికి ఒక బండ కావాలి మనకి. ఎవరా బండ గేజీ? మా చిన్నోడు మా చిన్నుగాడు. చిన్నోళ్ళే కానీ బండోళ్ళు గట్టోళ్ళు. మా చిన్నుగారు చెంపలు ఎట్లా ఎర్రగానే చూసి ఆపిల్ పండుగ సిమ్లా ఆపిల్ లాగా ఎప్పుడెప్పుడు తినాలా అని ఈగర్గా వెయిట్ చేస్తుండు. ఐస్ క్రీమ్ తింటుండాడు. సడన్గా పానీపూరి వచ్చేసరికి ఇక వద్దు ఫ్రూటీ తినేసే నేను తింటాను ఉరికొచ్చిండు ఐస్ క్రీమ్ తినడానికి. నా చిరుతల్లి ప్లేట్ నింపుతుందో నా ఒళ్ళు నింపుతుందో నా ఒడి నింపుతుందో అర్థమవుతాను. నువ్వే నీ టైం చేంజ్ చేసుకుంటావు. క్లోజ్ అయిపోతాయి. ఏంది? సమ్మర్లో ఓపెన్ అయితే మళ్ళీ వింటర్లో క్లోజ్ అయిపోతాయి. మళ్ళా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? తొరి పళ్ళ సీత, ఒక పళ్ళ రాజు,
17 వంకాయ పళ్ళ చిన్ను. కౌంట్ చేస్తున్నా తీరా 5 6 7 8 9 10 11 అంతే 25. ఇంకో ప్లేట్ 3 2 1 స్టార్ట్. వీడియో చూసుకుంటే ఎవరు విన్ అవుతారో కామెంట్ చేయండి. టైం ఏంటనా? ఇంకా 3 చేసుకోరా बड़ा थोड़ा प्याज डालो. నేనే విన్నావా ఇంకో అయిపోయిందా పని? నాకు వచ్చిన పైసలు నాకు ఇచ్చాలి. మినిట్స్లో కంప్లీట్ చేసిన 25 పానీపూరీస్. రండి తిన్నారా? పప్పు తిన్నారా? పప్పు కావాలంటే ఫస్ట్ నుంచి కౌంట్ చేద్దాం. మళ్ళీ 25 మళ్ళీ ఎవరు విన్ అయితే వద్దాం. విన్నర్ నేనే. నాకు వచ్చిన పైసలు 500 రూపీస్ నా చిట్టాలికి డెడికేట్ చేసిన. నేను నాకు ఎక్స్ట్రా వచ్చింది ఎందుకంటే మధ్యలో నేను ఇంప్రెస్ అయినా. నాకు సరాను పడ్డది నా చిట్టాలి. ఆమె తినడం వదిలేసి ఇట్లా కొట్టి నేను ఎత్తి మీద
అందుకే నాకు వచ్చిన పైసలు నా చిట్టి తల్లికి ఫస్ట్ వీడియో సంపుదా ఇక్కడ నుంచి కిటికీ అవతలేసా తీసుకురా ఇక ఏమైందిరా తీరికి తీరా వీడియో హాలత్ ఖరాబ్ అయిందంట హాలత్ ఖరాబ్ ఓగే అంటుండు మా చిట్టుగాడు ఏం చేసిండంటే పప్పే మెక్కిండు పప్పు ఎవరు మెక్కమన్నారు 2 కప్పులు అయితే ఏం చేద్దాం ఇప్పుడు ఫైనల్గా నేనైతే విన్ అయిపోయినా మా చిన్నగానే హాలత్ ఖరాబ్ అయిపోయిందంట ఏమవుతుందో ఏమో తెలుస్తలేదు మోషన్స్ పెడుతుందా ఇంకేమైనా అవుతుందా అట్లాంటివి కావంట మా చిన్నగానికి అయితే ఫస్ట్ ఏమైందంటే ఫస్ట్ ఏమన్నారంటే మా చిన్నోడు ఏమన్నాడు ఈజీగా గెలుస్తా అని అన్నాడు అసలు నేను గెలుస్తాను అస్సలు అనుకోలేదు నా చిట్టలు గెలుస్తుంది అనుకున్నాను అంత లేదు ఏం లేదు ఏ బాబా నెక్స్ట్ అయిపోలే తర్వాత మమ్మ అస్సలు తిన్నాడు పప్ప అయితే బిర్యానీ ఛాలెంజ్ ఈడొకడు ఆశ ఎక్కువ తినుడు తక్కువ అయిపోయింది మా చిన్నగాంది ఇవాళ ఇంకా ఇప్పుడు స్వీట్తోని ఎండ్ చేస్తారు వాళ్ళ పానీపూరి ఛాలెంజ్ ఏం కావాలి నా చిట్టాలు ఇట్లా ఎందుకు కూర్చుంటుంది అంటే ఇది నా పోలిక ఇట్లా కూర్చొని తింటాను నేను అయితేనే మంచిగా తృప్తిగా తిన్నట్టు అనిపిస్తుంది ఎవరు కామెంట్ పెట్టిరు ఫస్ట్ మీరు నువ్వు కూర్చోవడం నేర్చుకో అని చెప్పారు నేను ఇట్లా కూర్చుంటే తప్పేంటి ఇట్లా కూర్చుంటే తప్పేందిరా ఇట్లా కూర్చుంటే తప్పేంది కానీ నా చిట్టాలు ఇప్పుడు ఇట్లా కూర్చోవడం తప్పే మంచిగా కూర్చో తినేటప్పుడు మాత్రం ఇట్లే కూర్చుంటా నార్మల్గా కూర్చున్నప్పుడు ఇట్లా కూర్చుంటా కానీ నా చిట్టాలు ఎప్పుడు అట్లే కూర్చుంటా సరే ఫైనల్గా స్వీట్తో ఏం చేసేద్దాం స్వీట్ ఇక్కడ వస్తలేదు మాకు స్వీట్ ఇక్కడ ఇర్రా పాప తింటుందంట లాస్ట్లా పానీపూరి తిన్న తర్వాత స్వీట్ పూరి ఒకటి తినండి మస్తు ఉంటుంది టేస్ట్ అందుకే ఇప్పుడు మేము 25 పానీపూరి తిన్నా మళ్ళీ ఇప్పుడు నేను అది తింటున్నా ఫస్ట్ పప్పు వేసుకోవాలి తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుంటారా ఓన్లీ పప్పు దాని తర్వాత స్వీట్ హ్యావ్ ఫన్ ఉట్టిగా తింటావా సరే ఇంకా బాయ్ మొత్తానికి నేనే విన్నా